రివ్యూలు నచ్చితేనే మా సినిమా చూడండి అని ఒకే ఒక స్టేట్మెంట్తో తన పరదా సినిమాపై అందరి అటెన్షన్ను పెంచారు అనుపమ పరమేశ్వరన్. ఎన్ని కష్టాలు ఎదురైనా మొత్తానికి సినిమా కంప్లీట్ చేసిన మేకర్స్కు తోడుగా ప్రమోషన్స్లో తానే ముందుండి నడిపించారు అనుపమ. సినిమా గురించి చాలా చెప్పారు. ఓ సందర్భంలో ఎమోషనల్ కూడా అయ్యారు. తన ప్రమోషన్స్తో పరదా పేరును నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేశారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్లోకి వచ్చింది. మరి పరదా మూవీ ఎలా ఉంది? అనుపమ చెప్పినట్టే ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి. సినిమా కథలోకి వెళ్తే పడతి అనే గ్రామంలో ఈడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల ముఖానికి పరదా కప్పుకునే తిరుగుతుంటారు. పొరపాటున ఎవరైనా పరదా తీసిన వాళ్ళు ఆ గ్రామ దేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే గ్రామంలోని సుబ్బు అలియాస్ అనుపమ, రాజేష్ అలియాస్ రాగ్ మయూర్ ప్రేమలో పడతారు. వీళ్ళకి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. సరిగ్గా నిశ్చితార్థం రోజున సుబ్బు ఫోటో తీసే క్రమంలో ఆమె ముసుగు తీయటంతో ఆమె ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయం చేస్తారు. ఇందులో తన తప్పు లేదని చెబుతున్నా ఎవరూ వినరు. దీంతో అనుకోని పరిస్థితుల మధ్య సుబ్బు తన ఊరు దాటి ధర్మశాల వెళ్లాల్సి వస్తుంది. ఈమెకు తోడుగా రత్న అలియాస్ సంగీత, అమిష్టా అలియాస్ దర్శన రాజేంద్రన్ కూడా వెళ్తారు. ఇంతకీ సుబ్బుతో పాటు ఈ ముగ్గురు ధర్మశాల ఎందుకు వెళ్లారు? చివరకు సుబ్బును గ్రామస్తులు వదిలిపెట్టారా లేదా? ఆమె వారి మనసు మార్చేసిందా? పరదా తీసిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. హీరో సెంట్రిక్గా వచ్చే సినిమాల మధ్యలో హీరోయిన్ సెంట్రిక్గా వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకి కథే ప్రధాన బలం. పడతి అనే ఫిక్షనల్ విలేజ్ చుట్టే ఈ కథ తిరుగుతుంది. మహిళా చైతన్యం బాగా పెరిగిన ఈ రోజుల్లోనూ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాల పేరుతో మహిళలని ఇబ్బంది పెడుతున్నారు. ఆచారం, సంప్రదాయం అంటూ బయట ప్రపంచానికి మహిళలను దూరంగా ఉంచుతున్నారు. అలాంటిదే పడతి గ్రామం. ఈ ఊర్లో ఈడొచ్చిన అమ్మాయిలు ఎందుకు పరదా కప్పుకోవాలో సినిమా బిగినింగ్లో జాతర సీన్లో తోలుబొమ్మలాటలో 10 నిమిషాల్లోనే అందరికీ అర్థమయ్యేలా చెప్పేశాడు డైరెక్టర్. అంతేకాదు సినిమా మెయిన్ లీడ్ సుబ్బు క్యారెక్టర్ను కూడా చాలా చక్కగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ ప్రవీణ్. ఊర్లోని జాతరలో జైంట్ వీల్ ఎక్కడానికి కూడా భయపడే సుబ్బు ఏకంగా ఎవరెస్ట్ రేంజ్కి ఎదిగిన క్రమాన్ని దర్శకుడు అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా చూపించాడు. మూవీ అంతా సుబ్బు పాత్ర పరదా కప్పుకునే ఉంటుంది. ఆమె పూర్తిగా పరదా తీసేసిన సీన్లో సీతాకోక చిలుక రిఫరెన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సుబ్బుతో పాటు జర్నీ చేసే రత్న అనే హౌస్ వైఫ్, అమిష్టా ఓ ఇంజనీర్ పాత్రలను దర్శకుడు భలే నిలబెట్టాడు. సెకండ్ హాఫ్ మొదలవగానే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వస్తుంది. ఉన్నది కాసేపే అయినా ఆయన చెప్పే ఓ స్టోరీ, డైలాగ్స్ మంచి ఎమోషనల్ అనిపిస్తాయి. క్లైమాక్స్లో సుబ్బు పాత్ర దేవుడికి కట్టిన వస్త్రాల్ని తగలబెట్టే సీన్ ఊరి ప్రజల కళ్ళు తెరిపించింది అనేలా విజువల్గా చూపించడం చాలా బాగుంది. అయితే మహిళలకు మాత్రమే ఎక్కువగా నచ్చేలా ఈ సినిమా ఉండడం కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. కానీ అమ్మాయిలు ఈ సినిమాకు చాలా బాగా రిలేట్ అవుతారు. చూస్తున్నంతసేపు ఖచ్చితంగా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. సుబ్బు క్యారెక్టర్లో అనుపమ తన 100% ఇచ్చింది. డిఫరెంట్ షేడ్స్ను చూపించింది. కాస్త భయంగా, అమాయకంగా ఉండే సుబ్బు నుంచి ఫియర్లెస్ ఉమెన్గా మారే క్రమాన్ని తన యాక్టింగ్తో పర్ఫెక్ట్గా చూపించింది అనుపమ. ఇక హౌస్ వైఫ్ క్యారెక్టర్లో సంగీత కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఈమె క్యారెక్టర్ చాలా మందికి రిలేటబుల్గా ఉంటుంది. మరో లీడ్ దర్శన్ రాజేంద్రన్ కూడా తన నేచురల్ యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ జనరేషన్ లేడీస్ ఎలా థింక్ చేస్తున్నారనేది తన యాక్టింగ్తో చక్కగా కన్వే చేసింది ఈమె. సుబ్బు లవర్గా చేసిన రాగ్ మయూర్, బలగం సుధాకర్ రెడ్డిలు కూడా తమ పరిధి మేర నటించారు. ఇక సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది.